హనుమంతుడు తన గుండెను ఎందుకు చీల్చుకున్నాడో తెలుసా? శ్రీరాముడు రావణుని జయించి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడైన తర్వాత తనకు సహాయం చేసిన వాళ్ళందరికీ బహుమతులు ఇస్తుంటాడు. ఆ సమయంలో సీతమ్మ తన మెడలోని అత్యంత విలువైన ముత్యాల హారాన్ని హనుమంతుడికి బహుమతిగా ఇస్తుంది. హనుమంతుడు హారాన్ని ఎంతో భక్తితో తీసుకుంటాడు. కానీ అందరూ చూస్తుండగానే హనుమంతుడు ఒక్కొక్క ముత్యాన్ని తీసి పళ్ళతో కొరికి లోపల ఏదో వెతుకుతూ ఆ ముత్యాలను పక్కకు పడేస్తాడు. ఇది చూసిన సభలోని వారందరూ ఆశ్చర్యపోతారు. కొందరు హనుమంతుడిని ఎగతాళి చేస్తూ వానర బుద్ధి పోనిచ్చుకోలేదు, అంత విలువైన హారాన్ని నాశనం చేస్తున్నాడని అంటారు. అప్పుడు ఒక మంత్రి వచ్చి, హనుమ, వెలకట్టలేని ముత్యాలను ఎందుకు విరగొడుతున్నావు అని అడుగుతాడు. దానికి హనుమంతుడు, ఏ వస్తువులలో నా రాముడి రూపం ఉండదో అది నాకు వ్యర్థం. ఈ ముత్యాలలో రాముడు ఉన్నాడేమో అని వెతుకుతున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు, అందుకే వీటిని పాడేస్తున్నానని అంటాడు. అప్పుడు సభలోని ఒకరు ఎగతాళిగా, అయితే నీ శరీరంలో రాముడు ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. ఆ మాట విన్న వెంటనే హనుమంతుడు తన రెండు చేతులతో తన గుండెను చీల్చి చూపిస్తాడు. శ్రీరాముడు సీతమ్మ హనుమంతుడి హృదయంలో కొలువై ఉండడం చూసి సభలోని వారందరూ ఆశ్చర్యపోతారు. హనుమంతుడి భక్తిని చూసిన రాముడు హనుమంతుని గట్టిగా కౌగిలించుకుంటాడు. అప్పుడు హనుమంతుడికి ఇంతకంటే పెద్ద బహుమతి మరొకటి లేదని అనుకుంటాడు. ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరూ జై హనుమాన్ కామెంట్ చేయండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.